శ్రీ విద్యాగణపతయే నమః, శ్రీమాత్రే నమః, శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమః. ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశైలకు నమస్కారం. ఈరోజు పంచాంగం. ఈరోజు స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విలంబే నామ సంవత్సరము, ఉత్తరాయణము, శిశిర ఋతువు, మాఘ మాసము, వారము శనివారము, తిథి ఏకాదశి, మధ్యాహ్నం 12:38 దాకా ఉండి తదుపరి ద్వాదశి తిథి వస్తుంది. నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం ఉదయం 7:43 వరకు ఉండి తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం వస్తుంది. వర్జ్యం సాయంత్రం 4:26 ప్రారంభమై 6:10 దాకా ఉంటుంది. దుర్ముహూర్తం సూర్యోదయ ప్రారంభం నుంచి 7:57 దాకా ఉంటుంది. ఇక అమృత గడియలు రాత్రి 2:54 ప్రారంభమై 4:38 దాకా ఉంటాయి. ఇక ఈరోజు ద్వాదశ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితములు. ఈరోజు మేషరాశి వారికి నూతన వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరమైనటువంటి విధానాల్లోనూ వ్యవహారమైనటువంటి యత్నాలు ఫలిస్తాయి. శారీరకంగానూ ఆరోగ్యంగా ఉన్నప్పటికీ చిన్న చిన్న తలనొప్పి వంటి బాధలు అనుభవించక తప్పడం లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వపరమైనటువంటి సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రయత్నించినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా సులభంగా పూర్తి చేసేటటువంటి ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఈరోజు విద్యార్థులకు మీరు చదువుదాము అనేటటువంటి ఉద్దేశంలో అనుకోవడమే తప్ప దాన్ని ఆచరణలో ఉండేటటువంటి పరిస్థితి ఏమాత్రమూ కనిపించటం లేదు. సంగీతం మీద, నృత్యం మీద ఉండేటటువంటి శ్రద్ధ, అలాగే మీరు సినిమాలు, గేమ్స్ మీద ఉండేటటువంటి దృష్టిని మరలించి మీ వరకు మీ విద్యా విధానం మీద దృష్టి పెడితే మంచి ఫలితాలు వచ్చేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఈరోజు ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు కొద్దిగా మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు సామాన్యంగా మాత్రమే కనిపిస్తుంది. స్త్రీలకు మీకు అనుకోని విధానంలో మీ తెలివితేటలను ప్రదర్శించేటటువంటి పరిస్థితి వస్తున్నప్పటికీ ఏదో రకమైనటువంటి కారణాల వల్ల మీ ఇంట్లో ఉండేటటువంటి మానసికమైనటువంటి ఆందోళనకు, అలాగే భార్యాభర్తల మధ్యన ఉండేటటువంటి చిన్న చిన్న తగాదాల వల్ల కొద్దిగా మానసికంగా కొద్దిగా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సినీ, టీవీ, మీడియా రంగానికి సంబంధించినటువంటి వారికి కొద్దిగా ఆలోచించి నిర్ణయాలను తీసుకోవడం చాలా మంచిది. వచ్చినటువంటి అవకాశాన్ని దేన్ని కూడా వృధా చేసుకోకుండా పెట్టినటువంటి పెట్టుబడికి, ఆలోచించేటటువంటి పనికి, చేసేటటువంటి స్థితిని అనుసరించి మాత్రమే మీరు నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. ఈరోజు ఐటీ రంగం వారికి పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మీరు అనుకున్నటువంటి ప్రతి పని కూడా వాయిదా వేసేటటువంటి పరిస్థితి మాత్రమే కనిపిస్తుంది. వ్యవసాయదారులకు సామాన్యమైనటువంటి స్థితిలాగే ఉంది. రాజకీయ నాయకులకు ప్రజల్లో ఉండేటటువంటి నమ్మకం కోల్పోతామా అనేటటువంటి కొద్దిగా అనుమానం ఉన్నప్పటికీ దాన్ని ఏ విధమైనటువంటి విధానంలోనూ మీరు లెక్క చేయగలదు. మీరు అనుకున్నటువంటి పనిని పూర్తి చేయడానికి మీ యొక్క నిర్ణయాలని, మీ యొక్క ఆచరణని, మీరు తీసుకున్నటువంటి ప్రణాళికలని దృష్టిలో పెట్టుకొని మీరు ముందుకు వెళ్ళడం వల్ల మీకు ఈరోజు చాలా మంచి ఫలితాలు జరుగుతాయి. రియల్ ఎస్టేట్ వారికి కొద్దిగా ఆర్థికపరమైనటువంటి నష్టం కలిగేటటువంటి స్థితి కనిపిస్తుంది. ఇక లోహాలకు సంబంధించినటువంటిది, యంత్ర పరిశ్రమలకి, అలాగే రియల్ ఎస్టేట్ భూములకు సంబంధించినటువంటి విధానంలో పక్కగా ఉండేటటువంటి పొలాలు కలిగినటువంటి వ్యక్తులకి కొద్దిగా ఆర్థికపరమైనటువంటి నష్టాలు వాటిల్లేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం నుంచి కొద్దిగా ఇబ్బంది పడేటటువంటి కనిపిస్తుంది. అలాగే రైస్ మిల్లర్లకు కూడా కొద్దిగా అనుకోని విధానంలో ఆటుపోట్లు కలిగేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఈరోజు మేషరాశి వారికి శారీరకంగా ఉండేటటువంటి శ్రమ అధికము, అలాగే బంధువులతోటి చిన్న చిన్న వివాదాలు కలిగేటటువంటి స్థితి కనిపిస్తుంది. కనుక మీరు ఈరోజు లలితా సంబంధమైనటువంటి దేవాలయాన్ని, అలాగే సాయంకాలం ఈశ్వర దర్శనం చేసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయి. ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితములు. ఈరోజు వృషభ రాశి వారికి ఆర్థికపరమైనటువంటి స్థితిలో దిగజారిపోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కోర్టు వ్యవహారాల్లో చిన్న చిన్న సమస్యలు, తద్వారా పరిష్కార మార్గాల గురించి అన్వేషించేటటువంటి స్థితి కనిపిస్తుంది. కాకపోతే దాన్ని ప్రతి పని కూడా వాయిదా వేసేటటువంటి విధానాన్ని మానుకోండి. మీ పనిని మీరు చేయడానికి శ్రద్ధ పట్టి వహించండి. నిరాశ, నిస్పృహలతోటి కాలం గడపడం వల్ల మీకు ఏ విధమైనటువంటి ఫలితం ఉండదు. దానివల్ల మీ యొక్క నమ్మకాన్ని, మీ మీద ఉండేటటువంటి గుర్తింపు ఉంచేటటువంటి పరిస్థితిని కూడా కోల్పోవడం తప్ప మీరు ఏ విధంగానూ కూడా ఎదుగుదల లేనటువంటి స్థితిలో ఉంటారు. దాన్ని జ్ఞాపకం చేసుకుని మీ మీద మీ నమ్మకాన్ని పెంచుకోండి. మీ తెలివితేటలు తక్కువైనటువంటివి కావు.
ఏ పనినైనా చేయగలరు అనేటటువంటి నమ్మకం మీ మీద పెట్టుకోండి. నమ్మినటువంటి వారు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్లో మోసం చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ మీ యొక్క మాట చాకచక్యం వల్ల అనూహ్యమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. వాహనాల నిమిత్తంగా ఉండేటటువంటి విషయాల్లో చిన్న చిన్న మార్పులు చేర్పులు జరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు మధ్యవర్తుల వలన కొద్దిగా ఇబ్బందులు పడేటటువంటి స్థితి కూడా కనిపిస్తుంది. ప్రైవేటు అలాగే ప్రభుత్వ రంగమైనటువంటి ఉద్యోగస్తులకు ఈరోజు మీరు ఏ విధమైనటువంటి పని చేద్దాము అని అనుకుంటున్నారో ఆ పని మీద దృష్టి పెట్టండి. మీ చుట్టుపక్కల ఉండేటటువంటి వ్యక్తులు మిమ్మల్ని కొద్దిగా ఇబ్బందులకు గురి చేసేటటువంటి పరిస్థితి, అధికారుల్లో మీ యొక్క విలువని చంపేసేటటువంటి స్థితి కనిపిస్తుంది. కానీ వాటన్నింటినీ పట్టించుకోకుండా పని దైవం అనేటటువంటి ఉద్దేశంలో ఈరోజు మీరు చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయి. అంతేకాకుండా ధైర్య సాహసాలతో చేసేటటువంటి ప్రతి పని కూడా ముందుకు పెడుతుంది. అలాగే వ్యాపారస్తులకు ఈరోజు సామాన్యమైనటువంటి స్థితిలాగే కనిపిస్తుంది. స్త్రీలకు ఆలోచించి ఖర్చు చేయడం వల్ల మంచి ఫలితాలు జరుగుతాయి. బద్ధకాన్ని వదిలేయండి. వాహనాల విషయం నిమిత్తంగా కొద్దిగా శ్రద్ధ వహించండి. సమయానికి భోజనము, సమయానికి మందు అనేటటువంటిది, మందు అంటే మాత్రలు వేసుకునేటటువంటి పరిస్థితిని మీరు దృష్టిలో పెట్టుకోండి. సినీ టీవీ మీడియా రంగానికి సంబంధించినటువంటి వారికి ఈరోజు అనుకోని విధానంలో ఊహించినటువంటి పరిస్థితుల వల్ల అకాల ధనయోగం పట్టేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అకారణంగా మీకు ఈరోజు ఎంతో కొంత ధనం కానీ అలాగే ఆర్థికపరమైనటువంటి శుభ పరిణామాలు కానీ కలిగేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తం మీద ఈరోజు వృషభ రాశి వారికి చాలా విశేషమైనటువంటి ఫలితంగాను మిశ్రమమైనటువంటి ఫలితంగాను ఉంది కనుక ఈరోజు మీరు లక్ష్మీ నరసింహ సంబంధమైనటువంటి దేవాలయాన్ని దర్శించుకోవడం లేదా లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయి. ఇక ఈరోజు మిథున రాశి వారి యొక్క ఫలితములు. మిథున రాశి వారికి ఈరోజు ఇతరుల వలన ఇబ్బందులు కలిగించేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పనులు మానుకునేటటువంటి పరిస్థితి, ఇతరుల వల్ల అనుకోని విధానంలో వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ అలాగే ఉద్యోగ విషయాల్లో కానీ ఇబ్బందులను ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఉన్నా మీరు మీకు ఉండేటటువంటి నమ్మకంతో ఆ ఇబ్బందులన్నింటినీ కూడా అధిగమించేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీరు చేసేటటువంటి ప్రతి పనిలోనూ కూడా వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలుగుతున్నా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మీరు చేసేటటువంటి పని మీద మీ మీద నమ్మకం పెట్టుకోండి. నూతనమైనటువంటి కార్యక్రమాలను ప్రారంభించేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఈరోజు కనిపిస్తున్నాయి. మీకు రాత్రి ప్రయాణాలను వాయిదా వేయడం చాలా మంచిది. దురాశ వల్ల మీకు మీరే నష్టపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అపార్థాలను చేసుకోకండి. చెప్పేటటువంటి వ్యక్తుల్ని చూసేటటువంటి వ్యక్తుల్ని మీకు ఎంతవరకు ఉపయోగపడతారో అనేటటువంటిది మానేసి మనం ఎదుటివారికి ఎంతవరకు సహాయం చేయగలము అనేటటువంటి ఆలోచన చేయడం చాలా మంచిది. ఈరోజు ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు అధికారుల నుంచి కొద్దిగా ఇబ్బందులు ఉన్నా మీ భవిష్యత్తులో చేసినటువంటి మంచి ఫలితాల వల్ల మంచి పనుల వల్ల వాటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని మీకు సహాయం చేసేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. విద్యార్థులకు బద్ధకం పెరిగిపోతుంది, కాంపిటీషన్ పెరిగిపోయింది అనేటటువంటి ఉద్దేశంతో మీ శక్తిని మీ యొక్క మేధాశక్తిని తగ్గించుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లాంగ్ టర్మ్కు సంబంధించినటువంటి కోర్సులు చేయడం వల్ల ఈరోజు మంచి ఫలితాలు జరిగేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ వారికి కొద్దిగా మిశ్రమమైనటువంటి ఫలితాలు మాత్రమే కనిపిస్తున్నాయి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి సీనియర్సు అలాగే తోటి వారితోటి కొద్దిగా ఉండేటటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండడం అలాగే అధికార పక్షానికి సంబంధించిన దాంట్లో అభివృద్ధి పొందేటటువంటి రోజుగాను ఈ రోజుని చెప్పుకోవచ్చు. మానసికంగా ఆనందంగా ఉండండి. ఏ పని చేద్దాం అనుకున్నా సరే ఉత్సాహంతో ధైర్యంతో సాహసంతో పూర్తి చేయండి. అన్ని పనులు కూడా జరుగుతాయి. సంతోషంగా కాలం గడిపేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక ఈరోజు వ్యాపారపరమైనటువంటిది అలాగే వ్యవసాయదారులకు కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఐటీ రంగానికి సంబంధించినటువంటి కాంట్రాక్టుదారులకు కొద్దిగా ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి, అనుకోని విధానంలో ఖర్చులు పెరిగేటటువంటి స్థితి కనిపిస్తుంది. పట్టుదల కృషితోటి ప్రతి పని కూడా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈరోజు ఈ మిథున రాశి వారు శివాష్టకాన్ని పారాయణ చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయి. అలాగే ఈరోజు కర్కాటక రాశి వారి యొక్క దిన ఫలితం. కర్కాటక రాశి వారికి ఈరోజు విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి. దూర ప్రయాణాల వలన ఆశించినటువంటి లాభం కలిగేటటువంటి స్థితి కూడా కనిపిస్తుంది. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఎంత జాగ్రత్తగా ఉన్నా కొంత అనవసరమైనటువంటి ఖర్చును పెట్టేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని వివాదాలకు కూడా దూరంగా ఉండడం చాలా మంచిది. ఎందుకంటే మీకు అక్కర్లేనటువంటి విషయాల్లోకి మీరు చూడకండి. ఈరోజు మీరు మొండి బకాయిలను వసూలు చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ కొద్దిపాటి రుణం కూడా చేస్తారు. క్రమశిక్షణతో కూడుకున్నటువంటి మీ యొక్క నిబద్ధతాభావం వల్ల
మీరు అభివృద్ధి చెందేటటువంటి స్థితి కూడా కనిపిస్తుంది. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో, వాహనాలని విషయాల్లోనూ కూడా కొద్దిగా జాగ్రత్త వహించండి. ఈరోజు ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు కొద్దిగా మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఎదుటివారిని ఆకట్టుకునేటటువంటి స్థితి, ఆలోచించి ఖర్చు పెట్టేటటువంటి స్థితి కూడా కనిపిస్తుంది. మీ బద్ధకాన్ని మీరు గుర్తించి దాన్ని వదులుకుని మీ యొక్క సంతృప్తికరంగా ఉండేటటువంటి జీవితానికి పునాదులు వేసుకునేటటువంటి రోజుగా ఈ రోజుని చెప్పుకోవచ్చు. ఈరోజు వ్యాపారస్తులకు కొద్దిగా ఆటుపోట్లు కలిగేటటువంటి స్థితి ఉంటుంది. పెట్టినటువంటి పెట్టుబడి ఎక్కువ, రాబడి తక్కువ అనేటటువంటి విధానంలో ఈరోజు ఉంటుంది. స్త్రీలకు ఈరోజు కొద్దిగా మిశ్రమమైనటువంటి ఫలితాలు మాత్రమే కనిపిస్తున్నాయి. సంతృప్తికరమైనటువంటి జీవితం గడుపుతారు. మీ పిల్లల వలన మీ పేరు ప్రఖ్యాతులు ఇమిడీకృతం అయ్యేటటువంటి స్థితి కనిపిస్తుంది. విద్యార్థులు కష్టించి చదవడం వల్ల, అలాగే కొత్త కొత్త అధ్యయనాలు చేయడం వల్ల మీలో ఉండేటటువంటి ప్రతిభని బయట పెట్టుకునేటటువంటి పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. కొత్త రకమైనటువంటి పరికరాలను సృష్టించడం, అలాగే కొత్తమైనటువంటి సిలబస్ను చదవడానికి ఇంట్రెస్ట్ ఎక్కువగా చూపించడం అనేటటువంటిది ఈరోజు ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే ఈరోజు సినిమా, టీవీ, మీడియా రంగానికి సంబంధించినటువంటి వారికి కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి వాతావరణమే కనిపిస్తుంది. మొండి బకాయిల నుంచి, బ్యాంకుల నుంచి కూడా కొద్దిగా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చేసేటటువంటి పని మీద కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి మానసికమైనటువంటి ఆందోళన పెరగడమే కాకుండా ఏం జరుగుతుంది అనేటటువంటి కొద్దిపాటి భయం మీలో కలుగుతుంది. విహారయాత్రల నిమిత్తంగా కొద్దిగా ఖర్చు చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సులువుగా సంపాదన వలన కొద్దిగా ఇబ్బందులు అవుతున్నాయా అనేటటువంటి ఆలోచన మీ యొక్క పరిస్థితికి ఈరోజు వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు వ్యవసాయదారులకు సామాన్యమైనటువంటి స్థితిలోనే ఉంటుంది. కౌలుదారు కొద్దిగా నష్టపోయేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తం మీద ఈరోజు కర్కాటక రాశి వారు రుణ విమోచన గణపతి స్తోత్రాన్ని పారాయణ చేయడము, అలాగే సాయంకాలం శివుడు దర్శనం చేసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయి. ఇక సింహరాశి వారి యొక్క దిన ఫలితములు. సింహరాశి వారికి ఈరోజు ఏ పని ప్రారంభించినా సరే ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చేటటువంటి పరిస్థితి, తీర్చిదిద్దుకునేటటువంటి మార్గాల్ని మీరు ఈరోజు నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. భూమిని కొనడము, అలాగే విలువైనటువంటి వస్తువులను, ఆభరణాలను, వస్త్రాలను, సంపాదన మీద ఉండేటటువంటి ఖర్చుని నియంత్రించుకుంటూ భవిష్యత్తుకి ముందు ప్రణాళికలను వేసుకునేటటువంటి రోజుగా ఈరోజు చెప్పుకోవచ్చు. ఈరోజు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి పదవీ లాభం సిద్ధించేటటువంటి పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి వారికి సామాన్యమైనటువంటి స్థితిలో ఉద్యోగస్తులకు ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి ఉద్యోగస్తుల్లో ప్రైవేట్ రంగానికి అధికారుల నుంచి ఇబ్బందులు ఏ విధంగా అయితే కలుగుతున్నాయో, ఈ ప్రైవేట్ రంగానికి, ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి ఉద్యోగస్తుల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం వరకు పనిచేసేటటువంటి ప్రతి ఉద్యోగి కూడా ఇంక్రిమెంట్లు పెరుగుతాయి, కానీ దానికి తగినటువంటి ఖర్చు, అలాగే ఏసీబీ, సిబిఐకి సంబంధించినటువంటి విషయాల్లో తగినటువంటి శ్రద్ధ, జాగ్రత్త వహించడం ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి సూచనగా తెలియజేస్తున్నాం. ఈరోజు స్త్రీలకు సామాన్యమైనటువంటి స్థితి నుంచి అద్భుతమైనటువంటి రాజయోగం పట్టేటటువంటి స్థితి కనిపిస్తుంది. భార్యాభర్తల మధ్యన ఇప్పటిదాకా ఉన్నటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా పూర్తి చేసుకుని ఆలోచించేటటువంటి స్థితిని అన్వయం చేసుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విలువైనటువంటి వస్తువులను ఈరోజు స్త్రీలకు కొనుక్కునేటటువంటి యోగం కూడా ఉంది. సినీ, టీవీ, మీడియా రంగానికి సంబంధించినటువంటి వారికి విదేశీ ప్రయత్నాల ద్వారా అద్భుతమైనటువంటి యోగం కలిగేటటువంటి స్థితి కనిపిస్తుంది. ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం. అలాగే ఈరోజు వ్యవసాయదారులకు మిశ్రమమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి. మీ కింద లేబర్ వర్క్ చేసేటటువంటి వ్యక్తులు కొద్దిగా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి మంచి పదవి వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి కొద్దిగా సామాన్యమైనటువంటి స్థితిలోనే ఉంది. ఈరోజు అనుకున్నటువంటి ప్రతి పని కూడా ఈరోజు పూర్తి చేయడానికి ప్రయత్నం చేయండి. అన్ని విధాలా బాగుంటుంది, మంచి ఫలితాలు పొందేటటువంటి స్థితి కనిపిస్తుంది. కనుక ఈరోజు మీరు శనికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని పారాయణ చేయడం, అలాగే శనీశ్వరుడికి సంబంధించినటువంటి దేవాలయాన్ని లేదా శివాలయాన్ని దర్శించుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయి. ఇక కన్యా రాశి వారి యొక్క దిన ఫలితములు. కన్యా రాశి వారికి ఈరోజు ప్రతి చిన్న పనికి కూడా ఆటంకాలతో ఆలస్యంగా పూర్తయ్యేటటువంటి స్థితి కనిపిస్తుంది. అందరూ వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరమైనటువంటి సమస్యలు ఉన్నప్పటికీ వాటన్నిటినీ కూడా మీ సహనంతో, మీ యొక్క
తెలివితేటలతోటి మీ సమయస్ఫూర్తితోటి వాటన్నింటినీ కూడా పరిష్కరించేటటువంటి మార్గాలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో ఉండేటటువంటి అశాంతి వల్ల కొంత కలత చెందేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ మీరు నోటిని అదుపు పెట్టుకోవడం చాలా మంచిది. ఎందుకంటే మీ నోటు దురుసుతనం వల్ల కొన్ని పనులన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కూడా ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితిగా ఈ రోజున చెప్పుకోవచ్చు. విద్యార్థులకు ఈరోజు కష్టించి చదవడం చాలా ముఖ్యం. ఎందు గురించి అంటే కఠినమైనటువంటి క్రమశిక్షణ చాలా అవసరమైనటువంటి రోజు. మీరు కొద్దిగా డిప్రెషన్కు గురయ్యేటటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. కానీ మీ మేధాశక్తికి సంబంధించినటువంటి విషయంలో మీ మీద, అలాగే మీరు ఇప్పటిదాకా సాధించినటువంటి విజయాలని దృష్టిలో పెట్టుకుని మీరు ఈ రోజుని గడిపినట్లయితే మంచి ఫలితాలు లాంగ్ టర్మ్కు సంబంధించినటువంటి విషయాల్లో, విద్యాపరమైనటువంటి విషయాల్లో అవగాహన పొందేటటువంటి పరిస్థితి ఈరోజు ఎక్కువగా కనిపిస్తుంది. ఈరోజు వ్యాపారస్తులకు అధికారుల నుంచి సామాన్యమైనటువంటి స్థితిలోనే ఉంది. కానీ బయట ఎంత సంపాదించినా ఇంట గెలిచి రచ్చ గెలచాలి అనేటటువంటి స్థితి ఈరోజు జ్ఞాపకం వస్తుంది. ఎందుకంటే వ్యాపారపరమైనటువంటి విషయాల్లో లాభం ఉన్నప్పటికీ ఇంటికి వచ్చిన తర్వాత కొద్దిగా ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి, తెచ్చినటువంటి డబ్బును పూర్తిగా ఖర్చు చేసేటటువంటి స్థితి ఎక్కువగా కనిపిస్తుంది. ఈరోజు వ్యవసాయదారులకు సామాన్యమైనటువంటి స్థితిలోనే ఉంది. మిశ్రమమైనటువంటి ఫలితాలతో కూడుకుని రాబడి కొంత మాత్రమే వచ్చేటటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. ఈరోజు ఫైనాన్స్ రంగానికి సంబంధించినటువంటి వారికి కొద్దిగా రావాల్సినటువంటి మొండి బాకీలు కొద్దిగా ఇబ్బందులతో కూడుకుని పూర్తి చేయగలుగుతారు. వాటి ద్వారా కొద్దిగా మంచి ఆలోచన సరళతో సంబంధించినటువంటి వ్యవహారాలు కలుగుతాయి. అలాగే ఈరోజు ఈ రాశి వారికి శుభాశుభ ఫలితాల్లో కొద్దిగా కనపడనటువంటి ఖర్చులు ఎక్కువగా ఉంటున్నాయి. కనుక ఈ రోజున మీరు వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకోవడము, అలాగే కనకధార స్తోత్రాన్ని పారాయణ చేయడము చాలా విశేషమైనటువంటి ఫలితాలుగా తెలియజేస్తూ తదుపరి తులారాశి వారి యొక్క ఫలితములు. తులారాశి వారికి ఈరోజు వివాహాది శుభ కార్యక్రమాలు అతి త్వరగా ప్రారంభించేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రయాసపడడం వల్ల ఏ విధమైనటువంటి ఉపయోగం లేదు. కానీ మీకు ఈరోజు వివాహాది శుభపరంపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేటటువంటి అవకాశం, శుభంగా వివాహం కానటువంటి వారికి వివాహం కలిగించేటటువంటి స్థితి ఈరోజు కనిపిస్తోంది. కళాకారులకు ఆధ్యాత్మికపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వారికి అభివృద్ధి చెందేటటువంటి రోజుగా ఈ రోజుని చెప్పుకోవచ్చు. నిరుద్యోగులకు ఉపాధి కలిగించేటటువంటి స్థితి, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలిగేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మంచి ప్రణాళికలతో కూడుకున్నటువంటి అనుభవపూర్వకమైనటువంటి అభివృద్ధిని పొందేటటువంటి రోజుగా ఈ రోజుని చెప్పుకోవచ్చు. అలాగే ఈరోజు వ్యవసాయదారులకు వాతావరణం కొద్దిగా అనుకూలించకపోవడం వల్ల కొంచెం చికాకు పడేటటువంటి పరిస్థితి, సొంతంగా చేసుకునేటటువంటి ప్రతి పని కూడా అనుకూలంగా లేనందువలన కొద్దిగా ఇబ్బంది పడేటటువంటి స్థితి కనిపిస్తుంది. ఈరోజు వ్యవసాయదారులకు కొద్దిగా మిశ్రమమైనటువంటి ఫలితాలు మాత్రమే కనిపిస్తున్నాయి. కనుక కొద్దిగా జాగ్రత్త వహించడం మంచిది. వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని మీ యొక్క పొలం పనులని వాటిని నిర్వర్తించుకోవడం చాలా ముఖ్యం. ఇక ప్రైవేట్ రంగ పరంగా ఉండేటటువంటి ఉద్యోగస్తులు, ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు మిశ్రమమైనటువంటి ఫలితాలు మాత్రమే వస్తున్నాయి. ఆర్థికపరమైనటువంటి విషయాల్లోనూ అలాగే వాహన ప్రమాదాలు జరిగేటటువంటి స్థితి ఈరోజు కనిపిస్తుంది. ఈర్ష్యాద్వేషాలకి సంబంధించినటువంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్త వహించండి. చుట్టుపక్కల ఉండేటటువంటి వారు మీ మీద అపనిందలు వేసేటటువంటి స్థితి కనిపిస్తుంది. ప్రేమికులు మానసికమైనటువంటి తాపానికి గురయ్యేటటువంటి పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. సినీ, టీవీ, మీడియా రంగానికి సంబంధించినటువంటి వారికి మానసికమైనటువంటి ఆందోళన కలుగుతున్నా మీ పట్టుదల వలన మీరు అభివృద్ధి చెందేటటువంటి రోజుగా ఈ రోజుని చెప్పుకోవచ్చు. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి సామాన్యమైనటువంటి స్థితిలాగానే ఉంది. మీరు అనుకున్నటువంటి ప్రతి పని కూడా వెనక్కి వెళ్ళిపోతుంది. మీరు అధికారుల నుంచి కొద్దిగా ఇబ్బంది పడేటటువంటి రోజుగా ఈ రోజుని చెప్పుకోవచ్చు. ఫైనాన్స్ రంగానికి తాకట్టు వడ్డీ వ్యాపారం చేసేటటువంటి వారికి ధనం నష్టం కలిగేటటువంటి పరిస్థితి ఉంది. కొద్దిగా ఆలోచించి ఎవరికి ఇస్తున్నాం, ఏ విధంగా చేస్తే ఆదాయం వస్తుంది, వీళ్ళ దగ్గర నుంచి మనం ఎలా రాబట్టుకోగలము అనేటటువంటి ఆలోచనలను కొద్దిగా దృష్టిలో పెట్టుకోండి. అలాగే ఈ లోహ, యంత్ర, ఇనుము సంబంధించినటువంటి వ్యాపారం చేసేటటువంటి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. పెట్టుబడి ఎక్కువగా వచ్చేటటువంటి పరిస్థితి, లాభం తక్కువగా వచ్చేటటువంటి స్థితి ఈరోజు కనిపిస్తుంది. ఈరోజు ట్రాన్స్పోర్ట్ రంగం వారికి తగినటువంటి శ్రద్ధ, జాగ్రత్త వహించడం చాలా మంచిది. వాహనాల నిమిత్తంగా కొద్దిగా ప్రమాదాలు జరిగేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తం మీద ఈరోజు మీరు చేసేటటువంటి ప్రతి పని కూడా కొద్దిగా వెనక్కి వెళ్ళేటటువంటి స్థితి, చేద్దాము అనుకునేటటువంటి దాంట్లో కొద్దిగా మిశ్రమమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కనుక మీరు ఈరోజు హనుమాన్ చాలీసాను పారాయణ చేయడం వల్ల, అలాగే ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం వల్ల మంచి ఫలితాలు జరుగుతాయి.
ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు చూద్దాం. వృశ్చిక రాశి వారికి ఈరోజు ప్రతి చిన్న పని కూడా ఆటంకంతో ప్రారంభమై ఆలస్యంగా చేసినటువంటి దానివల్ల మొత్తం మీద పూర్తి చేసేటటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. సోమరతనం వలన కొన్ని సమస్యలు ఎదురయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానివల్ల మాత్రమే మీరు మీ పనులను వాయిదా వేస్తారు. శాశ్వతంగా చేసేటటువంటి పనులపై శ్రద్ధ వహించడం వలన మీకు అభివృద్ధి చెందేటటువంటి రోజుగా ఈ రోజును చాలా వరకు చెప్పుకోవచ్చు. ఆర్థికపరమైనటువంటి పుష్టి ఉంటుంది. కొద్దిగా ఆటంకాలు ఎదురవుతున్నప్పటికీ వాటన్నింటినీ కూడా ఒడిదుడుకులన్నింటినీ కూడా మీరు మీ చాకచక్యంతో వాటన్నింటినీ కూడా నివృత్తి చేసుకునేటటువంటి రోజుగా ఈ రోజుని చెప్పుకోవచ్చు. విద్యార్థులకు కొత్త పరికరాలను సృష్టించేటటువంటిది, అలాగే సీనియర్సు తోటి విద్యార్థులతోటి కొద్దిగా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రేమికులకు కొద్దిగా ఇబ్బంది పడేటటువంటి మాసంగాను రోజుగాను, అలాగే భవిష్యత్తులో మీకు ఇదివరకు జరిగినటువంటి మధుర స్మృతులను జ్ఞాపకం చేసుకుని కొద్దిగా ఇబ్బంది పడేటటువంటి రోజుగాను ఈ రోజుని చెప్పుకోవచ్చు. స్త్రీలకు పిల్లల నుంచి కొద్దిగా మానసికమైనటువంటి అశాంతి కూడుకున్నటువంటిది, అలాగే పిల్లలపైన శ్రద్ధ అతిగా పెరగడం వల్ల కొద్దిగా ఇబ్బంది పడేటటువంటి స్థితి, దానివల్లనే మీరు ఇంట్లో కొద్దిగా చివాట్లు తినేటటువంటి స్థితి కనిపిస్తుంది. మీరు మీ తోటి ఆడవారి దగ్గర మీరు ఇదివరకు తీసుకున్నటువంటి రుణం కానీ లేదా మీ దగ్గర ఉన్నటువంటి ఆభరణాలను వాళ్ళకి ఇవ్వడం వల్ల వచ్చినటువంటి ఇబ్బందిని కానీ ఈరోజు ఎక్కువగా మీరు పొందేటటువంటి అవకాశం కనిపిస్తుంది. దానికి తగినటువంటి విధానంలో మీరు ఇచ్చేటటువంటి వస్తువుని ఎప్పుడు ఇచ్చాము, ఎలా ఇచ్చాము అనేటటువంటి దృష్టిలో పెట్టుకోవడం వల్ల మీకు మంచి జరిగేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి కొద్దిగా ఆర్థికపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్త పడడం చాలా అవసరం. ఎందుకంటే ప్రతి వాడిని నమ్మి ఈవేళ వస్తుంది రేపు వస్తుంది అనే ఉద్దేశంతో చేయడం వల్ల కొద్దిగా ఇబ్బందులు మీరు కొని తెచ్చుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు మొత్తం మీద వృశ్చిక రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు మాత్రమే కనిపిస్తున్నాయి. కనుక మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి వజ్రకవచము అనేటటువంటి దాన్ని పారాయణ చేయడం వల్ల, అలాగే వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయాన్ని దర్శించుకోవడం వల్ల మంచి ఫలితాలు జరుగుతాయి. తదుపరి ధనుస్సు రాశి వారి యొక్క ఫలితములు చూద్దాం. ధనుస్సు రాశి వారికి ఈరోజు ఉదయం అంతా కూడా ఏదో విధమైనటువంటి బాధ, అంటే మధ్యాహ్నం 12 గంటలు దాటేంత వరకు కూడా కొద్దిగా ఏదో పని చేద్దాము చూద్దాము అనేటటువంటి ఉద్దేశంలోనే జరుగుతుంది. పూర్తి చేయడానికి మానసికంగా ఏదో రకమైనటువంటి సంఘర్షణకు లోనయ్యేటటువంటి రోజుగా ఈరోజు ఎక్కువగా కనిపిస్తుంది. అనవసరమైనటువంటి ఖర్చులు, అనవసరమైనటువంటి ఆలోచనలు చేయడం వల్ల మీ ఆరోగ్యాన్ని మీరు పాడు చేసుకునేటటువంటి స్థితి కనిపిస్తుంది. ఉద్యోగస్తులకు మనశ్శాంతి కొద్దిగా కరువయ్యేటటువంటి స్థితి, మీరు పెండింగ్లో ఉంచినటువంటి ఫైల్స్ కానీ పెండింగ్ వ్యవహారాల వల్ల కానీ మీరు ఇబ్బందులను కొని తెచ్చుకునేటటువంటి రోజుగా ఈ రోజుని చెప్పుకోవచ్చు. ఈరోజు ఏ విధమైనటువంటి విషయంలోనైనా సరే విశ్రాంతి లేకుండా శారీరకంగా ఎక్కువగా శ్రమ పడేటటువంటి పరిస్థితి, పెద్దల యొక్క మనస్సును దోచుకునేటటువంటి స్థితి కనిపిస్తుంది. ఒత్తిడి ఎక్కువ అవుతుంది కానీ పేరు ప్రఖ్యాతులు పెరుగుతున్నాయి అనేటటువంటి సంతృప్తి వరకు కొంతవరకు ఉంటుంది కానీ ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కొద్దిగా లోటు పడిగేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వ ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి విద్యార్థులు, అలాగే ఉద్యోగస్తులకు కొద్దిగా గవర్నమెంట్ నుంచి నిధులకు సంబంధించినటువంటి విషయాల్లో కొద్దిగా ఇబ్బందులు కలుగుతాయి. వ్యాపారస్తులకు సామాన్యమైనటువంటి స్థితిలాగే ఉంది. స్త్రీలకు సామాన్యమైనటువంటి స్థితి నుంచి విదేశీ ప్రయత్నాలు అనుకూలించేటటువంటి రోజుగా ఈ రోజుని చెప్పుకోవచ్చు. విహారయాత్రలు చేస్తారు. అనేక విధములైనటువంటి విందు వినోదాల్లో పాల్గొని డబ్బును మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యమైనటువంటి పనులన్నింటినీ కూడా వాయిదా వేస్తారు. ఐటీ కాంట్రాక్ట్ రంగానికి సంబంధించినటువంటి వారికి కొద్దిగా ఇబ్బందులు పడేటటువంటి రోజుగా, దుస్సాహసమైనటువంటి రోజుగా ఈ రోజుని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈరోజు శుభాశుభ ఫలితాల్లో రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి మిశ్రమంగానే ఉంటున్నాయి. కనుక అందరూ ఈ రాశివారు ఈరోజు ధనుస్సు రాశికి సంబంధించినటువంటి విషయంలో దత్తాత్రేయ వజ్రకవచాన్ని కానీ లేదా మీకు దగ్గరలో ఉండేటటువంటి శివాలయాన్ని కానీ విష్ణు దేవాలయాన్ని కూడా దర్శించడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయి. ఇక మకర రాశి వారి యొక్క దిన ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. మకర రాశి వారికి ఈరోజు విలువైనటువంటి వస్తువులను సేకరిస్తారు. పొదుపు పథకాల విషయాల్లో ఏ విధమైనటువంటి మార్పులు చేర్పులు లేకుండా వాటిని కొనసాగించేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మిత్రులకు దూరం పెట్టి మీ యొక్క భవిష్యత్తును మీరు దృష్టిలో పెట్టుకోవాలి అనేటటువంటి ఆలోచనలు ఈరోజు ప్రారంభం అవడానికి నాంది పలికేటటువంటి రోజుగా ఈ రోజుని చెప్పుకోవచ్చు. రావాల్సినటువంటి బాకీల మీద శ్రద్ధ పెట్టి వచ్చేటటువంటి పరిస్థితి వరకు కూడా దాని మీదే నిలబడిపోయి ఆ యొక్క ధనాన్ని మీరు సంపాదించుకునేటటువంటి పరిస్థితి ఈరోజు ఎక్కువగా కనిపిస్తోంది.
తోటివారి మూలకంగా మీకు ఆనందం కలుగుతుంది, అలాగే ఖర్చు కూడా కలిగేటటువంటి అవకాశం ఉన్నాయి. రావాల్సినటువంటి బాకీల మీద మాత్రం ఎక్కువగా శ్రద్ధ పెట్టండి. మొండి బాకీలు రోజు ఖచ్చితంగా వసూలయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విద్యార్థులకు కాంపిటీషన్ పరీక్షల్లో ఎక్కువగా పాల్గొనేటటువంటి ప్రయత్నం ఈరోజు చేయండి. మీకు ఉండేటటువంటి తోటి విద్యార్థులతోటి సహజంగా ఉండేటటువంటి ఈర్ష్య అసూయ భావాలని, ఈవెంట్స్కి స్పోర్ట్స్కి సంబంధించినటువంటి కాలక్షేపాలని వదిలేసి మీ చదువు మీద మీరు శ్రద్ధ పెట్టడం వల్ల, విరామం తీసుకోకుండా చదవడం వల్ల చాలా మంచి అభివృద్ధి పొందేటటువంటి రోజుగా ఈ రోజుని మీకు చెప్పుకోవచ్చు. ఇక వ్యాపారస్తులకు సామాన్యమైనటువంటి స్థితిలాగా ఉంది. స్త్రీలకు మిశ్రమమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి. భార్యాభర్తల మధ్య అనుకోని విధానంలో కొద్దిగా గొడవలు అయ్యేటటువంటి పరిస్థితి, అత్తమామల దగ్గర నుంచి కొంచెం ప్రతికూలమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ వారికి సామాన్యంగానే ఉంది. మీరు ఏం చేద్దాం అనుకున్నా సరే విలువైన వస్తువులను కొద్దిగా కోల్పోయేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది కనుక తగినటువంటి శ్రద్ధని జాగ్రత్తని వహించడం చాలా మంచిది. మొత్తం మీద ఈరోజు మకర రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు మాత్రమే కనిపిస్తున్నాయి కనుక మీరు ఈరోజు సిద్ధమంగళ స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల, అలాగే దత్తాత్రేయ సంబంధమైనటువంటి దేవాలయాన్ని దర్శించుకోవడం వల్ల మంచి ఫలితాలు జరుగుతాయి. ఇక ఈరోజు కుంభరాశి వారి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. కుంభరాశి వారి యొక్క ఫలితములు ఎలా ఉన్నాయో చూద్దాం. కుంభరాశి వారికి ఈరోజు రుణ ప్రయత్నాలు విషయాల్లో శ్రద్ధ వహించడం చాలా అవసరమైనటువంటి విధానంలోనూ, అలాగే శుభకార్యాల నిమిత్తంగా కొద్దిగా ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కావలసినంత ధనం సమయానికి అందుకునేటటువంటి రోజుగా ఈ రోజుని చెప్పుకోవచ్చు. నిరుద్యోగులకు ఉపాధి కలిగించేటటువంటి స్థితిగాను, సంతాన విషయాల్లో కొద్దిగా స్వల్పమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కొద్దిగా ఇబ్బంది పడేటటువంటి స్థితి కనిపిస్తుంది. కలత్ర సంబంధమైనటువంటి విషయాల్లో మాత్రం కొంచెం అభిప్రాయ భేదాలు కలిగేటటువంటి స్థితి కనిపిస్తుంది. ఈరోజు విద్యార్థులకు కఠినమైనటువంటి శిక్షణతోటి, శారీరకంగా ఉండేటటువంటి ఆలోచనలతోటి వాటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని చదువు మీద శ్రద్ధ పెట్టుకొని చదువుని మర్చిపోకుండా మీరు అభివృద్ధిని పొందుకునేటటువంటి మార్గంగా ఏవైతే మార్గాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఇవాళ అన్వేషించేటటువంటి పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు మాటతో సంబంధించినటువంటి విషయాలతోటి ఆటంకాలు ఏర్పడేటటువంటి పరిస్థితి, కుటుంబంతో ప్రయాణించేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పదవి అధికారం పొందేటటువంటి స్థితి ఉన్నప్పటికీ కొద్దిగా స్నేహితుల వలన, అధికారం నుంచి ఉన్నటువంటి ప్రతికూలత వలన కొద్దిగా ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. స్త్రీలకు ఈరోజు చిన్న చిన్న తప్పులు చేయడం వల్ల, అలాగే కుటుంబంలో ఉండేటటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల వల్ల మీకు మానసికంగా ఏదైతే చేద్దామో అనుకుంటున్నారో అది చేయలేనటువంటి పరిస్థితి ఎక్కువగా అయిపోతుంది. శారీరకంగా కొద్దిగా శ్రమ ఎక్కువ పడేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సినీ, టీవీ, మీడియా రంగం వారికి స్నేహితుల యొక్క ప్రోద్బలంతో ప్రతి పని కూడా ముందుకు తీసుకుని వెళ్ళేటటువంటి పరిస్థితి చేస్తారు. దీర్ఘకాలికంగా ఉండేటటువంటి ఫలితాలను ఏవైతే పొందలేమో అని అనుకుంటున్నారో ఈరోజు ఖచ్చితంగా ఆ ఫలితాలన్నింటినీ కూడా పొందేటటువంటి అవకాశం మీకు కనిపిస్తుంది. ఈరోజు కాంట్రాక్ట్ రంగానికి సంబంధించినటువంటి, ఐటీ రంగానికి సంబంధించినటువంటి వారికి మధ్యవర్తుల వలన కొద్దిగా ఇబ్బందుల నుంచి దూరమై రుణ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమయ్యేటటువంటి రోజుగాను, ఏ పనైనా సరే ముందుకు వెళ్ళి నేను చెయ్యగలను అనేటటువంటి ధైర్యంగాను ఉండేటటువంటి రోజుగాను ఈ రోజుని చెప్పుకోవచ్చు. మీ ప్రవర్తనే మీకు శ్రీరామ రక్షగా కాస్తుంది. మీరు చేసేటటువంటి ప్రతి పని ముందుకు వెడుతుంది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి కుటుంబపరమైనటువంటి సహాయ సహకారాలు అందుతాయి. తోటి మిత్రులతోటి సహాయ సహకారాలతోటి ప్రతి సమస్యకు కూడా పరిష్కార మార్గాలను ఎదుగుతారు. మధ్యవర్తుల వలన కొద్దిగా మోసపోయామో అనేటటువంటి విషయాన్ని తెలుసుకుని పెద్దల యొక్క నిర్ణయాలతోటి ఆర్థికపరమైనటువంటి పుష్టితోటి ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈరోజు వ్యవసాయదారులకు సామాన్యంగా మాత్రమే కనిపిస్తుంది. ఈరోజు విశేషమైనటువంటి ఆలోచనలు, దూరదృష్టి కలగడం వల్ల చాలా మంచి ఫలితాలు జరగడమే కాకుండా ఈరోజు చేసేటటువంటి ప్రతి పని కూడా భవిష్యత్తుకి, నూతన ఒప్పందాలకి కూడా శ్రీకారం చుట్టేటటువంటి రోజుగా ఉంటుంది. ఈరోజు మొత్తం మీద కుంభరాశి వారు శుభాశుభ ఫలితాల్లో మిశ్రమమైనటువంటి ఫలితాలు మాత్రమే కనిపిస్తున్నాయి కనుక రాజరాజేశ్వరి అష్టకాన్ని పారాయణ చేయడము, అలాగే మీకు దగ్గరలో ఉండేటటువంటి ఏదైనా దుర్గా సంబంధమైనటువంటి దేవాలయాన్ని దర్శించుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయి. ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈరోజు మీనరాశి వారికి గ్రహస్థితికి సంబంధించినటువంటి విషయాల్లోనూ, అలాగే గృహానికి సంబంధించినటువంటి స్థిర చర ఆస్తుల విషయాల్లోనూ కూడా ఎక్కువ విషయాల్లో శ్రద్ధ పెడతారు.
వాహనపరమైనటువంటి విషయాల్లో సౌఖ్యాన్ని పొందేటటువంటి అవకాశం, సంఘంలో పేరు ప్రఖ్యాతలను ఇమిడీకృతం చేసుకునేటటువంటి స్థితి ఈరోజు కనిపిస్తుంది. అలాగే ఈరోజు ప్రారంభం నుంచి కొద్దిగా ఆటంకాలు ఎదురైనా మధ్యాహ్నం దగ్గర నుంచి కూడా పనిలో ఉండేటటువంటి ఉత్సాహం వలన ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. విద్యార్థులకు అప్పటిదాకా ఉండేటటువంటి ఆలోచనలన్నీ కూడా పోయి పూర్తి కాన్సన్ట్రేషన్ తోటి మీ యొక్క విద్యా విధానాన్ని మార్పు చేయాలి అనేటటువంటి ఉద్దేశంలో నూతన మార్పులని, కంప్యూటర్ పరమైనటువంటి విషయాల్లో పరిజ్ఞానాన్ని పెంచుకునేటటువంటి పరిస్థితి, మీ మీద మీ కాన్ఫిడెన్స్ ఎందుకు పెరిగిందో తెలియదు, ఎలా పెరుగుతుందో తెలియదు, ఆ విధమైనటువంటి విధానంలో అభివృద్ధిని పొందేటటువంటి రోజుగా ఈరోజు చెప్పుకోవచ్చు. వ్యాపారపరమైనటువంటి విషయాల్లో కొద్దిగా కంప్యూటర్ సంబంధమైనటువంటి విషయాల నిమిత్తంగా ఉండేటటువంటి వ్యాపారస్తులకు, అలాగే కిరాణా రంగానికి సంబంధించినటువంటి వ్యాపారస్తులకు కొద్దిగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి. మీ కష్టానికి సంబంధించినటువంటి విధానంలో నిర్వహణాత్మకమైనటువంటి మార్పులు చేసుకుంటారు. కానీ అవన్నీ కూడా ఈ రోజు మాత్రమే ఫలితాలను ఇస్తాయి అనేటటువంటిది ఖచ్చితంగా ఇవ్వలేనటువంటి స్థితి కనుక కొద్దిగా సమయం తీసుకుంటుంది. కానీ ఈరోజు మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల మంచి ఫలితాలు జరుగుతాయి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి, ఫైనాన్స్ తాకట్టు సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఉండేటటువంటి వారికి జనాల నుంచి ప్రతికూలత పొందేటటువంటి రోజుగాను, అలాగే మీ దగ్గర ఉండేటటువంటి వ్యక్తులు మిమ్మల్ని నమ్మించి మోసం చేసేటటువంటి రోజుగాను ఈ రోజుని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈరోజు మీనరాశి వారికి శుభాశుభ ఫలితాల్లో కొద్దిగా ప్రతికూలమైనటువంటి వాతావరణాలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి కనుక లక్ష్మీ సంబంధమైనటువంటి దేవాలయాన్ని దర్శించడం కానీ, లేదా మహాలక్ష్మి అష్టోత్తరాన్ని పారాయణ చేసుకోవడం వల్ల, లక్ష్మీ సంబంధమైనటువంటి దేవాలయాన్ని దర్శించుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయని తెలియజేస్తూ, ఈరోజు మీరందరూ కూడా పరిపూర్ణమైనటువంటి ఆయురారోగ్య భోగభాగ్య అష్టైశ్వర్యాలతో పొందాలని, అలాగే ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు చేసుకునేటటువంటి వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.